గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో వెల్కమ్ టు జ్ఞాన్ నారాయణ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ జ్ఞాన్ నారాయణ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు, దేనికి అని మీకు క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. సో మెయిన్ ఇక్కడ దాగుంది. సో నాలెడ్జ్ ఈజ్ డివైన్. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. డివైన్ అంటే ఏంటి? ఒక ప్యూర్నెస్. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ప్యూర్నెస్ కావాలి. సో మనకి ఆ నాలెడ్జ్ అనేది ప్యూర్ నాలెడ్జ్ రావాలి. ప్యూర్ నాలెడ్జ్ రావడానికి యూట్యూబ్ ఛానల్. జ్ఞాన్ నారాయణ్ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్గా దీని మెయిన్ థీమ్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్, క్లాస్లో ఒక పిల్లాడు, వాడికి ఇంగ్లీష్ బేసిక్ రాకపోవచ్చు, సో టీచర్ చెప్పేది అర్థం కాకపోవచ్చు. సెకండ్ రీజన్, వాడు ఈజీగా క్యాచ్ చేయలేకపోవచ్చు, అంటే టీచర్ స్పీడ్ని, టీచర్ కాంప్లెక్సిటీని క్యాచ్ చేయలేకపోవచ్చు. థర్డ్ రీజన్, క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కడో దృష్టి ఉండొచ్చు. అది నార్మల్, అది క్యాజువల్ అవుతూ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. సో ఏ డౌట్ ఉన్నా, ఏది అర్థం చేసుకోవాలనుకున్నా, డీప్గా అర్థం చేసుకోవాలనుకున్నా, ప్రశాంతంగా అర్థం చేసుకోవాలనుకున్నా, అది క్లాస్లో అయ్యే విషయం కాదు. సో దానిలో ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు. కానీ వీక్ స్టూడెంట్స్ మాత్రం అర్థం చేసుకోలేరు. సో వీక్ స్టూడెంట్స్కి ఒకసారి మళ్ళీ రివిజన్ కావాలి. ఒకసారి ప్యూర్గా మంచిగా వాళ్ళకి కావాల్సిన భాషలో చెప్తే అర్థమవుతుంది. సో అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది. దీనిలో బయాలజీ క్లాస్ చెప్పబోతున్నాను, అంటే సైన్స్ కూడా అనుకోండి. సో ఫస్ట్ సైన్స్, బయాలజీ, తర్వాత మీకు ఫర్దర్ స్టెప్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలాంటి నార్మల్గా ముందుగా తర్వాత రాబోతుంది ఈ ఛానల్. ఫస్ట్ అయితే మీకు బయాలజీ, నార్మల్ జనరల్ సైన్స్ అండ్ బయాలజీ సబ్జెక్ట్ అయితే ఉండబోతుంది. ఇది కేవలం నా స్టూడెంట్స్ అంటే నా స్టూడెంట్స్ అంటే అందరు పిల్లలు, వాళ్ళు స్టూడెంట్స్. సో నేను టీచర్. సో చాలా మంది స్టూడెంట్స్ ని చూసాను, వాళ్ళు స్ట్రాంగ్ గా పట్టుకోలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు. సో కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు, సార్ నాకు ఇంగ్లీష్ లో మొత్తం చెప్పేసరికి నాకు అర్థం కాలేదు, సో తెలుగులో చెప్పండి అని అన్నారు. సో అలాంటి వాళ్ళకి ఒకసారి మళ్ళీ ఈ రివిజన్ అనేది ఇంపార్టెంట్, ఒకసారి మళ్ళీ క్లాస్ వినడం అనేది ఇంపార్టెంట్. సో క్లాస్ లో విన్నాక సో ఇంకా పర్ఫెక్ట్ కావాలి. మనం ఏమంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఆ ప్రాక్టీస్ ఏం చేస్తుంది? విని 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 పర్ఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఒక మనిషికి నాలెడ్జ్ కావాలి అంటే వాడు బట్టి పట్టద్దు. సో పిల్లాడు ఇక్కడ నేను చూస్తే చాలా మంది 90% పిల్లలు ఏం చేస్తున్నారంటే బట్టి పడుతున్నారు. 10% స్టూడెంట్స్ మాత్రమే అర్థం చేసుకున్నారు ఆ టాపిక్ని. ఎందుకు? వాళ్ళు క్లాస్లో వినలేక, క్లాస్లో కాన్సన్ట్రేషన్ పెట్టి వినలేరు కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ని పెంపొందించుకోలేరు. సో నేనేం చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ ఉంది, అక్కడ ఒక హోల్ ఉంది, దాన్ని రిపేర్ సరిగ్గా చేయలేదు. నార్మల్గా నేను ఒక టీచర్ కాబట్టి చెప్తా. సో ఇఫ్ యూ కీప్ ద ఫింగర్ ఇన్సైడ్ ద స్విచ్ వి గెట్ షాక్. సో అప్పుడు ఏం చేస్తారు? వాడికి వి గెట్ ద షాక్ అని చెప్తాం కదా, సమ్ షాక్ మీనింగ్ తెలియదు, ఏం తెలియదు. వాడు ఏం చేస్తారు? ఇఫ్ యూ కీప్ ద ఫింగర్ ఇన్సైడ్ ద స్విచ్ వి విల్ గెట్ ద షాక్. ఇఫ్ వి కీప్ ద ఫింగర్ ఇన్సైడ్ ద స్విచ్ వి విల్ గెట్ ద షాక్. ఇట్లాంటివి వాడు 10 సార్లు 20 సార్లు దాని మీనింగ్ అర్థం చేసుకోకుండా దాన్ని బట్టి పట్టి 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 వారికి అసలైన నాలెడ్జ్ రావడం శూన్యం, జీరో. సో అందుకే ఏంటి ఫస్ట్ వాడికి, సో ప్రతి క్లాస్లో ఇంగ్లీష్ ప్లస్ వాళ్ళ లాంగ్వేజ్ అనేది చెప్పాలి. సో అప్పుడే అర్థమవుతుంది. కానీ స్కూల్లో ఇలా చెప్పడం కుదరదు. సో కొంతమంది వీక్ స్టూడెంట్స్కి ఇట్లా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలి. సో దట్స్ వై ఈ ఛానల్లో మీకు ఈ విధంగా తెలుగులో ప్రతిదీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఇక్కడ నుంచి బేసిక్ జనరల్ సైన్స్, బేసిక్ 6th to 10th వరకు స్టెప్ బై స్టెప్ వస్తుంది అన్నట్టు మీకు టాపిక్స్. సో మీరు ఏం చేయాలి అంటే, ఎవరైతే నాకు నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు స్టూడెంట్స్ H1 సార్ క్లాస్ ఫాలో అవ్వండి. సో ప్రతిదీ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లో ఉండండి యూట్యూబ్ ఛానల్లో. మీకు కూడా కరెక్ట్ టైంకి నేను అందిస్తాను వీడియోస్, కన్సిస్టెంట్గా ఉండండి. సో మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ ఏమన్నా ఉంటే నేను పెడితే ఏదైనా టాపిక్ అది మీ దగ్గరకు వస్తుంది. మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, సో షేర్ కూడా చేయండి. సో
ఒక మంచి వర్డ్ ఏంటంటే, ఒక మంచి లైన్ నేను విన్నది ఏంటంటే, మనం డబ్బు పంచితే తరిగిపోతుంది, కానీ జ్ఞానం పంచితే పెరిగిపోతుంది. సో జ్ఞానం ఎప్పుడైతే మనం పంచుతామో ఆటోమేటిక్గా మన జ్ఞానం కూడా పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.